నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు మాలయ దేశమంతటా నిరసనకారులు భద్రతా దళాల మధ్య హింసాత్మక ఘర్షణల కారణంగా 20 మంది మరణించగా 300 మందికి పైగా గాయపడిన తర్వాత జనరేషన్ జెడ్ యూత్ ఒత్తిడికి లొంగి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం సోమవారం ఆలస్యంగా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించాలనే మునుపటి నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. ఆన్లైన్లో ప్రారంభించిన నిరసనలు సెంట్రల్ కాట్మాండ్ ఇతర నగరాల్లో పార్లమెంటు వెలుపల సామూహిక ప్రదర్శనలుగా మారాయి. నిషేధాన్ని మాత్రమే కాకుండా ఓలీ ప్రభుత్వంపై విస్తృతమైన అవినీతి ఆరోపణలను కూడా లక్ష్యంగా చేసుకున్నాయి. పోలీసులు కాల్పులు జరపడంతో నిరసనకారులు భద్రతా దళాల మధ్య ఘర్షణలు ప్రాణాంతకంగా మారాయి. ఫలితంగా భారీ ప్రాణ నష్టం జరిగింది. అత్యవసర కేబినెట్ సమావేశంలో ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నట్లు కమ్యూనికేషన్ సమాచార ప్రసార శాఖ మంత్రి పృథ్వీ సుబ్బగురుంగ్ తెలిపారు. తమ ఆదేశాలను పట్టించుకోలేదని 3 రోజుల క్రితం నిషేధించబడిన ఫేస్బుక్ మరియు ఎక్స్ తో సహా 26 బ్లాక్ చేయబడిన ప్లాట్ఫామ్లకు ప్రాప్యతను పునరుద్ధరించాలని సమాచార మంత్రిత్వ శాఖ ఏజెన్సీలను ఆదేశించింది. ఈ నిర్ణయం తర్వాత నిరసనకారులు తమ ఆందోళనను విరమించుకోవాలని గురుంగ్ కోరడం జరిగింది. జనరల్ జెడ్ విప్లవంగా పిలువబడే కాఠ్మండు మరియు ఇతర నగరాల్లో వేలాది మంది యువ నిరసనకారులు పాఠశాల లేదా కళాశాల యూనిఫామ్లతో నిండిపోయారు. చాలా మంది పోలీస్ బారికేడ్లను ఛేదించుకొని నిషేధిత మండలాలను ఉల్లంఘించారు. ఘర్షణలు తీవ్రమవడంతో పోలీసులు అనేక ప్రదేశాలపై కాల్పులు జరిపారు. దీనితో అధికారులు రాజధాని మరియు డజన్ల కొద్ది ఇతర నగరాల్లో కర్ఫ్యూ విధించడం జరిగింది. నిరసనల మధ్య నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ప్రదర్శనలు కాఠ్మండు దాటి ఇతర నగరాలకు వ్యాపించాయి. నిరసనకారులు జాతీయ జెండా పట్టుకొని సోషల్ మీడియాని కాదు అవినీతిని మూసివేయండి, సోషల్ మీడియాను నిషేధించవద్దు మరియు అవినీతికి వ్యతిరేకంగా యువత వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను చేతబట్టారు. వారు కాఠ్మండు ఇతర నగరాల గుండా కవాతు చేశారు. అంతకు ముందు సోషల్ మీడియాను నిషేధించాలనే తన ప్రభుత్వ నిర్ణయంపై ఓలీ దృఢంగా ఉండి జనరేషన్ జెడ్ సమస్యాత్మక వ్యక్తుల ముందు తలవంచనని అన్నారు. ఇక కేబినెట్ సమావేశంలో ఓలీ ప్రభుత్వం నిర్ణయం సరైనదని అందరూ మంత్రులను బహిరంగంగా మద్దతు ఇవ్వాలని ఆదేశించారు. నేను ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోవలసి వచ్చినా సరే సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేయను అని ఓలీ ప్రకటించడం జరిగింది. ఇక ఓలీ ప్రభుత్వంలో భాగమైన నేపాలీ కాంగ్రెస్ మంత్రులు నిషేధాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఓలీ వైఖరికి ఆగ్రహించిన నేపాలీ కాంగ్రెస్ మంత్రులు కేబినెట్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. తెల్లవారుజాము నుంచి పరిస్థితి మరింత అస్థిరంగా మారడంతో పార్లమెంటు ప్రాంతం మరియు రాజధానిలోని ఇతర కీలక ప్రదేశాలను కవర్ చేస్తూ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. భారతదేశానికి సమీపంలోని బైరహవా సరిహద్దులో కర్ఫ్యూ విధించబడింది. పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్ సరిహద్దు జిల్లాలలో హెచ్చరిక జారీ చేయబడింది.